రెండోది, ముఖ్యమంత్రి ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో దాంట్లో పెట్టద్దు ఒరిజినల్గా. ఎందుకంటే తప్పది. కులగణన జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా జరగాలి. ప్రాసెస్ అంతా తప్పు చేశారు. డెడికేషన్ కమిటీ కోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూన్ అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఒక కమిటీ వేసారు, భూసాని వెంకటేశం. దాని రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అసెంబ్లీలో చర్చ పెట్టారు, తీర్మానం చేసి పంపిస్తారంటే మేము ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, ఇది నిలవదు, చట్టాలలో నిలవదు, కోర్టులో నిలవదు అని ఆ రోజు చెప్పి, మేము ఒకటే ఆ రోజు సింగిల్ పాయింట్ ఎజెండా, కమలాకర్ గారు నేను మాట్లాడినప్పుడు, మీరు ఏమి చేస్తారో మాకు అనవసరం, 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోతాను సీఎం గారు చెప్పారు, తీసుకుపోలే. రెండోది, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి, అది కూడా జరగలే. హరీబరీగా గవర్నర్కి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళా జీవో అన్నారు. అంటే ఎవరు అమాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? అమాయకులు ఉన్నారనుకోని మోసపూరితంగా మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అవన్నీ తప్పిదాలు. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర గవర్నర్కు తీర్మానం పోకముందే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు ఒకసారి. మళ్ళీ ఆ తర్వాత 3 రోజులు మేము అక్కడనే ఉంటామని చెప్పి పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్ళ కమిట్మెంట్ ఏందనేది అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆ మీటింగ్కు రాలే, రాహుల్ గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు కూడా రాలే. ఒకవేళ ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ని స్టాలు చేసేటువంటి అవకాశం ఉండే. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు, విజయశాంతి గారు ముగ్గురే పార్లమెంట్ని స్టాల్ చేశారు. అది మనకు తెలిసిందే, మన కళ్ళారా చూసిందే. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం ఏది చేయలే. ఏదో పోయినరు, ఢిల్లీలో ఎంజాయ్ చేసి వచ్చిరు తప్ప దాని రిజల్ట్స్ ఏం లేదు. మళ్ళీ ఆడికి రాగానే జీవో అన్నారు. జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? గవర్నర్కి పంపించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న తర్వాత జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది జరగలే. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో మరి జరిగినటువంటిది కూడా మనం చూసినాం. వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేయడం. అయితే ఇప్పుడు క్యాబినెట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వానికి, రేపు పార్టీల పరంగా పోతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. 42% రిజర్వేషన్ చట్టపరంగా 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే, చట్టపరంగా వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళు పార్టీ పరంగా అంటే మనం నామినేషన్ వేయొద్దు, మనం కొట్లాడి సాధించుకుందాం. వాళ్ళు వేసేది ఏం బిచ్చం కాదు, మనం అడక తినటోళ్ళం అంతకంటే కాదు. ధైర్యంగా కొట్లాడి మనం సాధించుకుంటాం తప్ప మనం భయపడవలసినటువంటి అవసరం ఏ కోశాన లేదు. నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రేపేదన్నా నిర్ణయం తీసుకుంటే అది చట్టపరంగా 42% రిజర్వేషన్ 9 షెడ్యూల్ పెట్టిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి. ఎలక్షన్లకు మీరు హరీబరీగా పార్టీల పరంగా పోతాము, మోసపూరితంగా ఇప్పటిదాకా చేసిన మోసాలు ఇవన్నీ జరిగినాక మళ్ళా మోసపూరితంగా పోతామంటే రేపు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.